మార్గములో సత్యములో ఎదగాలి. చదవండి 103వ కీర్తన 1వ వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నతించిన. 1వ వాక్యం మీరు చదివారు. 2వ వాక్యంలో రాస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసే ఉపకారములో దేనిని మరొకము. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడు చేసిన మేళ్ళని ఉపకారాలు ఏం చేయకూడదు. మనం దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు ఏం చేయాలి? మనము మరవకూడదు. ఏం చేయకూడదు అంటే మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తారు, మనకి దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నారు. మరి గతించిపోయిన దినాలన్నీ మనం చూస్తే, సంవత్సరాలు మనం చూస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో చేశాడు. కొన్నిసార్లు నాకు కూడా నిరాశ అనిపిస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తే నిరాశగా అనిపిస్తుంది. నేను అంతకుముందు 100 మంది మధ్యలో సేవ చేస్తున్నాను, ఇప్పుడు మనకి అంత జనం లేరని, అంత సేవ లేదని, అంత విజిటింగ్ లేదని, ఇళ్ళ కూటాలు లేవని, కృతజ్ఞతా కూటాలు లేవని కొన్నిసార్లు నేను ఆలోచించి బాధపడుతుంటాను. అప్పుడు మళ్ళీ దేవుడు అంటాడు, దేవుడు ఏం మాట్లాడతాడు నాతో, నిన్ను బలముగా వాడుకోవాల్సిన సందర్భంలో నేను బలంగా వాడుకున్నాను, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు అంటున్నాడు. కాబట్టి దేవుడు వాడుకోవాల్సిన సందర్భంలో నన్ను అన్ని రకాల సేవలు చేయటానికి దేవుడు నన్ను ఏం చేస్తాడంట, వాడుకున్నాడు. బలంగానే నేను సేవ చేశాను. అప్పుడు అనిపిస్తుంది, అవును కదా, ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు నేను చూశాను కళ్ళతో, నేను ఎందుకు నిరాశపడాలి, నన్ను బలపరిచిన దేవుడు బలంగా వాడుకున్నాడు కదా అని మరలా నేనే సంతోషపడుతుంటాను. అందుకని దేవుని బిడ్డరా మన అందరం కూడా దేవుడు మనకు చేసిన మేళ్ళు ఉపకారాలు మర్చిపోతే మనకి నిరాశ వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, అధైర్యం కూడా మనకి వస్తుంది. అందుకని దేవుడు చేసిన మేళ్ళని ఏం చేయకూడదు, మనము మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక మనిషి చేసిన మేలు మనం మర్చిపోయామంటే తర్వాత జరిగేది ఏంటి, ఆ మనిషిని కూడా మనం మర్చిపోతాం. అట్లాగే దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోయామంటే దాని అర్థం ఏంటి, దేవుని కూడా మనము మర్చిపోయినట్టే, అంతే కదా. ఒక మనిషి మనకు మేలు చేసేటప్పుడు ఆ మనిషి చేసిన మేలు మనం మర్చిపోతే ఆ మనిషిని కూడా ఏం చేస్తాం, మనము మర్చిపోతాం. అందుకని దేవుని బిడ్డలారా మనము దేవుడు చేసే మేలులో ఏ ఒక్కటి కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మనకి మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, మన జీవితంలో మంచి చేయాలని దేవుడు కోరుచున్నాడు. మనల్ని పుట్టించిన మన దేవుడు ఏనాడు కూడా మనల్ని మర్చిపోడు. కానీ మనమైతే కనుక దేవుణ్ణి ఎన్నోసార్లు మర్చిపోతాం. మనల్ని పుట్టించిన మన దేవుడు ఏనాడు మనల్ని మర్చిపోడు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం, దేవుణ్ణి చెప్పండి మర్చిపోతాం. మర్చిపోయి ఏం చేస్తాము, మరలా జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని కార్యాలని మనం మర్చిపోయామంటే మనము దేవుణ్ణి మర్చిపోతున్నట్లే, పరలోకాన్ని మర్చిపోతున్నట్లే, దైవ కార్యాలు మర్చిపోతున్నట్లే, దేవునికి మనం దూరంగా అయిపోయి దేవునికి మనకి ఎటువంటి సంబంధము లేనట్టే. అందుకని మనం ప్రతిరోజు కూడా ఏం చెప్తున్నాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరు చెప్తున్నాం, మనం మన ప్రాణాన్ని చెప్తున్నాం. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే నా లోపల ఉన్న అన్ని అవయవాలు మీరందరూ కూడా ఏం చేయాలంట, ఆయన నామాన్ని సన్నుతించండి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. చెప్పండి అందరూ. ఇప్పుడు మనం ప్రార్థన చేసి అదే లాస్ట్లో, కానీ యేసు ప్రభు నేర్పించింది ఇంకొకటి, ఏమంట, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మా అనుదిన ఆహారం మాకు దినదినం దయచేయము, మా అపరాధాలు క్షమించండి, ఇంకా కీడు నుంచి తప్పించండి. అది దేవుడు నేర్పించాడు. అది కూడా అన్ని రకాలుగా పెట్టాడు యేసు ప్రభు. అక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాము, ఎదుటివాడు కూడా ఉన్నాడు యేసు ప్రభు చెప్పిన దాంట్లో. అదే ఇక్కడైతే ఏం చెప్తున్నా అంటే, నా ప్రాణమా, ఏమంట, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ఆయన చేసే ఉపకారంలో దేనిని
మరవద్దు. అందుకని మన జీవితంలో దేవుడైతే మనల్ని మర్చిపోతాడా చెప్పండి? మరవనే మరవడు. మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మరవడు. ఎందుకని? ఆయన చేతులతో మనం చేశాడు. ఏం చేశాడంటే ఆయన చేతులతో మనం చేశాడు కాబట్టి ఆయన చేతి పని ఆయన మరవను అని వాక్యం చెప్తుంది. నా చేతి పని నేను మరవను అని చెప్తాడు. కాబట్టి దేవుడి చేతితో మనం చేశాడు కాబట్టి ఎప్పటికీ ఆయన మరవనే మరవడు. అందుకనే యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 51:13 చూడండి. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్తైన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమిని పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టేవాని క్రోధము ఏమైనా. అంటే బాధ పెట్టేవాళ్ళు అనేకులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అంటే మాకు ఈ గతి ఎందుకు పట్టింది? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, దేవుడు మీకు తోడైండును గాక అని దేవదూతలు చెప్తే దేవుడు తోడైంటి ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తాయి అన్నాడు. ఎవరండి? గుర్తుందా? గిద్యోను. మహాపరక్రమ బలార్థుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని దేవుడితో మాట్లాడితే దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవించింది? శత్రువుల చేత ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, మాకు ఎందుకు ఈ భయము రాత్రి పగళ్ళని అడిగాడు ఆయన. కాబట్టి మనకి జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి బాధించేవారు ఎక్కువ అవుతుంటారు, మనల్ని శ్రమ పెట్టేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు, మనల్ని దుఃఖపరిచేవారు ఎక్కువ అవుతుంటారు. అయితే నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువా? నీ క్రోధము ఏమాయనో? కురంగ చేయబడిన వారు త్వరగా విడుదల పొందుదురు. అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. కింద చదువుతా. కానీ దేవుడు మనల్ని ఎన్ని కష్టాల్లో ఉన్నవాడు మనల్ని ఏం చేస్తాం వల్ల తప్పిస్తాడు. ఇక్కడ చూడండి 14లో కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, విరోధులు వచ్చినప్పుడు, మనల్ని కష్టపెట్టినప్పుడు దేవుణ్ణి వదిలేసి, సంఘాన్ని వదిలేసి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదంట? దేవుణ్ణి వదిలేసి, సంఘాన్ని వదిలేసి మనం దూరంగా వెళ్ళకూడదు. శత్రువులు ఎక్కువైనప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రార్థన చేయాలి, దైవ సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి మనకు విడుదల అనేది పొందుకోవాలి. అందుకనే దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న మనల్ని దుఃఖపరిచేవారు, బాధపరిచేవారు ఎంతోమంది మనకు ఉన్నప్పటికీ మనం భయపడాలనా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, భయపడాలనా? భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. మనం భయపడాల్సిన అవసరమో లేదు. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అని దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా స్పష్టంగా మనకి చెబుతుంది. కాబట్టి మన సృష్టికర్త, మనల్ని పుట్టించిన దేవుణ్ణి ఏనాడు కూడా మనం మరవకూడదు. ఇప్పుడు తల్లిని మర్చిపోతామా? మనకి జన్మనిచ్చిన తల్లిని ఎవరైనా మర్చిపోతారా? ఎన్ని సంవత్సరాలకైనా సరే తన తల్లిని మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు. వాళ్ళ తల్లిని ఎప్పటికీ మర్చిపోరు. అలాగనే మనం సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవాలన్నా? మర్చిపోకూడదు. అందుకనే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వాక్యం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. ఇక్కడ ఏమని రాస్తుంది? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును అంటే ఏంటి? ఆశ్రయము, దుర్గము అంటే దేవుడు ఆశ్రయం అంటే నమ్మకస్తుడిగా మనతో ఉంటున్నాడు.
ఆశ్రయం అంటే నమ్మకమైన దేవుడుగా మనతో ఉంటున్నాడు. దుర్గం అంటే ఉన్నతమైన వాడుగా మన దగ్గర ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? మర్చిపోవాలా, మర్చిపోకూడదా? చెప్పండి. మర్చిపోవాలా, మర్చిపోకూడదా? నిన్ను కనిన నీ దేవుణ్ణి ఏం చేస్తావంట? మర్చిపోయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఇలాంటి ఒక అనుభవాలతో వాళ్ళు కనపడి ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని మర్చిపోతే వదిలేసాడా, హెచ్చరించాడా? మోషేను పట్టుకొని ప్రజల్ని హెచ్చరించాడా, వదిలేశాడా? హెచ్చరించాడు. మీరు మర్చిపోతున్నారు నన్ను, మిమ్మల్ని సృష్టించింది నేనే, మీ కొరకు ప్రాణం పెట్టింది నేనే, మీ కొరకు పరలోకం కట్టేది నేనే, కాబట్టి నన్ను మర్చిపోకూడదని మోషే ద్వారా హెచ్చరించాడు, యెహోషువ ద్వారా హెచ్చరించాడు. ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది మరి యాజకుల ద్వారా, అనేక మంది నాయకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చరించుకుంటూ వచ్చినాడు. అందుకని దేవుణ్ణి మర్చిపోయినంత మాత్రాన దేవుడు మనల్ని మర్చిపోతాడా? మనం మర్చిపోయిన తర్వాత కొంతకాలంకి చూసి దేవుడు ఏం చేస్తాడంటే మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేసుడు మళ్ళీ ఏం చేస్తాం? బోర్ని ఏడుస్తాం, అయ్యో ప్రభా నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను మిమ్మల్ని మర్చిపోయాను, మిమ్మల్ని దుఃఖపరిచాను, నేను సిలివేశాను, మరలా అయ్యా నన్ను క్షమించని మరలా దేవుని పాదాల దగ్గర ఏం చేస్తాం? పరిగెత్తుకొని వస్తుంటాం. అందుకని మనం ఏం చేయకూడదంటే మనుషుల్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని మర్చిపోకూడదు? దేవుణ్ణి మాత్రం ఏం చూడంట? మర్చిపోడు. ఎందుకంటే మన జీవితానికి ఆది అంతం ఎవరో? దేవుడే. మనల్ని పుట్టించేది ఆయనే, మరణాన్ని కలగజేసేది ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే, మన ప్రాణాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళేది, పునరుద్ధానం ఇచ్చేది ఆయనే. కాబట్టి మన జీవితంలో మనుషులు మర్చిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. మనుషులు ఎట్లా వస్తారు? తల్లిగా వస్తారు, తండ్రిగా వస్తారు, అన్నదమ్ములుగా వస్తారు, అక్కచెల్లెలుగా వస్తారు, తోడబుట్టిన వారుగా వస్తారు, స్నేహితులుగా వస్తారు, బంధువులుగా వస్తారు, శత్రువులుగా వస్తారు. కానీ వాళ్ళ మధ్యలో వస్తారు, జీవితంలో మధ్యలో వెళ్ళిపోతారు. కానీ దేవుడు మనకెవరంట? ఆది ఆయనే, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, చివరిదాకా ఉండేవాడు ఆయన. అందుకని మన మనుషులు మర్చిపోయినా సరే ఎవరిని మర్చిపోకూడదు? దేవుని మర్చిపోకూడదు. దేవుని మర్చిపోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. 50వ కీర్తన 22వ వాక్యం చూడండి. 50వ కీర్తన 22వ వాక్యం చూడండి, 23వ వాక్యం కూడా. దేవుని మరచువారులారా దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించు వాడెవడును లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపర్చినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇక్కడ మనం చదువుచున్నాం, దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడను లేకపోవును. దేవుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి మర్చిపోయేవారులారా మీరందరూ ఆలోచించండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేస్తాను, మిమ్మల్ని తప్పించేవాడు ఎవడో లేకపోవును. కాబట్టి మీరు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి అంటే స్తుతి యాగము చెయ్యాలి. ఏం చేయాలట? చెప్పండి అందరూ. స్తుతి యాగము చేయాలి. కాబట్టి దేవుని మర్చిపోకుండా ఉండాలి అంటే స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచట్లు వాడు మార్గమును సిద్ధపరచుకుని. చూడండి, ఇక్కడ ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తున్నాడో వాడు మొదటగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. రెండోది వాడి కొరకు దేవునికి రక్షణ దేవుడు సిద్ధపరిచినప్పుడు వాడు మార్గాన్ని ఏం చేస్తాడంట? సిద్ధపరచుకుంటున్నాడు. అందుకని మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్న ప్రతి మనిషి కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే ప్రతి నిమిషం ఏం చేయాలంట? చెప్పండి, స్తుతించాలి. ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే హరే రామ హరే కృష్ణ ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. హాయ్ రామ్, సాయి రామ్, శ్రీరామ్ అని మాట్లాడుతున్నారు. అదే ముస్లింలకు వెళ్తే మాషల్లా, ఓ అల్లా, ఈ అల్లా అని వాళ్ళు మాట్లాడుతుంటారు. క్రైస్తవుల దగ్గరికి వెళ్తే హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా అని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. అంటే ప్రతి నిమిషం కూడా ఎవరిని స్తుతించాలి? చెప్పండి. ప్రతి నిమిషం ఏం చేయాలంటే ఎవరిని స్తుతించాలంట? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలంటే ప్రతి నిమిషం కూడా ఏం చేయాలి? మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి అందరూ. దేవుని స్తుతించాలంటే మనకి ఏముండాలి? జ్ఞాపక శక్తి ఉండాలి. జ్ఞాపక శక్తిలో దేవుని మర్చిపోతాం. ఇప్పుడు మనము
యేసు ప్రభువుని నమ్ముకున్నాము. ఇప్పుడు మామూలుగా ఒక మనిషికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా దెబ్బ తగిలితే మామూలుగా ఎవరు గుర్తుకొస్తారు మానవుడికి? అమ్మా అంటారు వెంటనే. దెబ్బ తగలగానే అమ్మా అంటారు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? మీరు అమ్మానే అంటున్నారా? ఇంకా మీరు అమ్మానే పిలుస్తున్నారా? అమ్మానే పిలుస్తున్నారా? మీరంతా అబ్బా అని పిలుస్తున్నారా? అబ్బా అని పిలుస్తున్నారా? కానీ నేనైతే ప్రభా అంటాను. ప్రభా తండ్రి బాధపడతా దెబ్బ తగిలితే. అమ్మను మర్చిపోయాను నేను. అంటే దేంట్లో మర్చిపోయాను? స్తుతించే విషయంలో మర్చిపోయాను. ఏ విషయం అంట? దేవుణ్ణే స్తుతించాలి. కాబట్టి ఏదైనా దెబ్బ తగిలితే ప్రభా మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి అని ఆ బాధను భరించుకొని దిగమింగుతూ ఉంటాను అనమాట ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు. అలాగే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన ఎవరో? మన దేవుడు. చెప్పండి, మన సృష్టికర్త. తల్లి శరీరానికి జన్మనిచ్చింది, దేవుడు ఆత్మ జన్మనిచ్చాడు. తల్లి ఇచ్చే శరీరము ఈ లోకంలో పుట్టిద్ది, ఈ లోకంలో చచ్చి మట్టిలో కలిసిపోయి పురుగులు బట్టి ఏమి లేకుండా అయిపోద్ది. కానీ దేవుడు ఇచ్చే ఆత్మ ఈ లోకంలో సజీవం ఉండదు, అది నరకానికి పోయినా సజీవం ఉండదు, అది పరలోకానికి పోయినా సజీవం ఉండదు. దానికి చావు అనేది లేదు. ఎవరి జన్మ గొప్పది? చెప్పండి. దేవుని జన్మ గొప్పదా? మనుషులు ఇచ్చిన జన్మ గొప్పదా? దేవుడు ఇచ్చిన జన్మే గొప్పది. అప్పుడు నువ్వు ఎవరిని తలుచుకోవాలి? నీకు గాయం తగిలినా, శత్రువు వచ్చినా, ఆపద వచ్చినా, ఏ యొక్క బాధ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని తలుచుకోవాలి? మనం దేవుణ్ణే తలుచుకోవాలి. అందుకనే మన అందరం కూడా దేవునికి సత్యాన్ని ఇక్కడ చదువుచున్నాం. మన అందరం కూడా మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుణ్ణి మనము ఏం చేయాలంటే మర్చిపోకుండా ఆయనకి స్తుతి యాగం చేసేటట్లయితే కనుక దేవుడు మన సృష్టికర్త ఎప్పుడు మన జ్ఞాపకంలోనే ఉంటాడు. రెండోదిగా మనం చూసేట్లయితే కనుక దేవునికి సన్నిధిలో దేవునితో మనం ఒక నిబంధన, ఒక ప్రమాణం చేసిన తర్వాత ఆ నిబంధన మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం చేస్తాం ఏమని? ప్రభా నేను బలారం తీసుకోవడానికి నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా, పాపం చేయని ప్రభా అని చెప్పేసి ఒక నిబంధన చేస్తాం. కొత్త సంవత్సరం వస్తే ప్రభా ఈ సంవత్సరం ఎన్నో తప్పులు చేశాను, వచ్చే సంవత్సరం చేయని ప్రభా అని ఒక నిబంధన చేస్తాం. పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తారు? ఈమె నా భార్యగా స్వీకరిస్తున్నాను అని నిబంధన చేస్తాం. ఈయన నా భర్తగా స్వీకరిస్తా అని చెప్పేసి నిబంధన చేస్తున్నాం కదా, ప్రమాణం చేస్తున్నాం. దేవునికి మనకు ఒక నిబంధన. కాబట్టి ఆ నిబంధన కూడా మనం మర్చిపోకూడదు. చదవండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వాక్యం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను. కాబట్టి దేవునితో ఒక నిబంధన చేసిన తర్వాత ఆ నిబంధన విషయంలో మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రామిస్ చేసాం, ఒక ప్రమాణం చేసాం. మనం చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలా లేదా? చెప్పండి, కట్టుబడి ఉండాలా లేదా? దేవుని దగ్గర మనం తీర్మానం చేస్తాం, ప్రభా రోజు నేను 3 గంటలు ప్రయాణం చేస్తా అని ఒక నిబంధన చేస్తాం. దేవుడు అయితే నిబంధన చేస్తాడు. మనతో ఏమన్నాడు? పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయాను, నా కృప నిన్ను విడిచిపోదని సమాధాన సంబంధమైన నిబంధన నేను నీతో చేస్తానని చెప్తున్నాడు కదా. నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏమని చేశాడు? నేను ఇప్పుడు రప్పించినట్లుగా జలప్రలయాన్ని ఇక మీదట ఎన్నటికీ జలప్రలయాన్ని రప్పించని వాగ్దానం చేశాడు కదా. ఇలాగ దేవుడు కూడా బైబిల్లో ఎన్నో కొత్త నిబంధన చేశాడు. ఇది మీ కొరకు నా శరీరాన్ని నా రక్తాన్ని క్రొత్త నిబంధన చేస్తానని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మన కొరకు అర్పించాడు. దావీదుతో శాశ్వతమైన నిబంధన నేను చేయించున్నాను, తరతరములు యుగయుగములు దావీదు వంశమే రాజులుగా ఉంటారని చెప్పాడు. అలాగే దావీదు కుటుంబమే రాజులుగా ఉండి ఉన్నారు కదా. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా? దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు, మనము దేవునితో నిబంధన చేస్తున్నాం. ఆ నిబంధనలో మన నమ్మకస్తులుగా ఉండి మర్చిపోవాలా, మర్చిపోకుండా ఉండాలా? అందరు నోరు తెరిచి చెప్పండి. మర్చిపోవాలా, మర్చిపోకుండా ఉండాలా? మర్చిపోకుండా ఉండాలి.
అర్థమవుతుందా? దేవునితో ఒక ప్రామిస్ చేశాము, ఒక నిబంధన చేశాము అంటే దాన్ని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఏంటి ఆ ప్రామిస్? ఏ విగ్రహాన్ని నేను చేసుకోను, దేన్ని నేను పూజించను అని ప్రమాణం చేయమని. అంటే నన్ను గాక మీరు ఇంకొకరిని ఆరాధించకూడదు, నన్ను కాక ఇంకొకరిని ప్రార్థించకూడదు, నన్ను కాకుండా ఇంకొకరిని దేవుడిగా చేసుకోకూడదు. నేనే మీ సృష్టికర్తని, నేనే మిమ్మల్ని పుట్టించిన వాడిని, మీ కొరకు సమస్తాన్ని చేసేవాడిని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేవాడిని, యోర్దాను నదిని పాయలు చేసేవాడిని, ఆకాశం నుంచి మన్నాను కురిపించేవాడిని, బండ నుంచి నీళ్లు రప్పించిన వాడిని. కాబట్టి నేను ఇంత గొప్ప కార్యాలు చేశాను కాబట్టి నన్ను ఏం చేయొద్దు అన్నాడు దేవుడు, మర్చిపోవద్దు అన్నాడు. ఎవరితో హెచ్చరిస్తున్నాడు? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నాడు. అలాగే ఈ దినాన్ని ఇక్కడ ఒక సేవకుని పెట్టి వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి. దేవుడు మనతో దైవ సేవకు నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ హెచ్చరికను మనం తీసుకొని మన జీవితాన్ని ఏం చేయాలి? మనము సరి చేసుకోవడం కోసమే మనం దేవుని సన్నిధికి రావాలి. అంటే ఇక్కడ చదువుతున్న దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మీరు నిబంధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిబంధన మాత్రం ఏం చేయకూడదంట, తప్పిపోకుండా ఉండాలి. అంటే ఇంకొక దాన్ని ఆరాధన చేయకూడదు. మోషేతో చెప్పాడు, ఏమని చెప్పాడు? కింద భూమి ఎందే కానీ ఆకాశం అందే కానీ నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదని చెప్పి. కాబట్టి దేవుణ్ణి కాక మరొకరిని దేవుడిగా చేసుకోకూడదు. వాళ్ళు దూడం తయారు చేసుకున్నారు. ఎవరిని తయారు చేస్తారంట? దూడం తయారు చేస్తారు. అదే దేవుడు కోపం వచ్చింది. విన్నారా? కాబట్టి అలాంటి కార్యాలు చేయటమో దేవునికి ఇష్టమో లేదు. అందుకే నేను 2వ రాజులు 17వ అధ్యాయం 38వ వాక్యం చూడండి. 2వ రాజులు 17వ అధ్యాయము 37వ వాక్యం, 38వ వాక్యం. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. నేను మీతో చేసిన నిబంధన మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినాల్లో మనం చూస్తే ఏం చేస్తారంట? ఒక విగ్రహంగా చేసుకుంటున్నారు. ఏ విగ్రహంగా? ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళే ఒక విగ్రహం అయిపోతున్నారు. చెప్పండి అందరూ, ఎవరంట? ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళే ఒక విగ్రహం. మొన్న కోవు నుంచి ఒక అబ్బాయిని పట్టుకొచ్చారు. అమ్మాయిని ప్రేమించాంట, లవ్ ఫెయిల్యూర్ అయిందంట. వాడు మెంటలోడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. వాడికి అదే వాడు ఫస్ట్ కూర్చున్నాడు సైలెంట్గా నా ముందే. కూర్చున్న తర్వాత నా వైపు చూడండి అందరూ, ఇక ఆగట్లేదు. ఆమె గుర్తుకొస్తుంటే అంత ఎమోషన్ ఉంది ఆయనకి, మెంటల్ లేచింది ఆయనకి. అంత పిచ్చి ఉండకూడదు. అర్థమైందా? జీవితంలో అనుకున్నవన్నీ మన సొంతం అవ్వవు, అనుకున్నవన్నీ మనం సాధ్యం చేసుకోలేము. అది ఎవరికి రాసి పెట్టి ఉండదో వాళ్ళకే. వాడు ఉన్నట్టుండి ఆ అమ్మాయి గుర్తుకొస్తే చాలు, ఇక్కడికి ఆగట్లేదు. ఇక మొత్తం నరాలని వంకరలు పోతున్నాయి ఇట్లాగా. కాబట్టి ఇలా చూస్తే కొంతమందికి అదే పిచ్చి, కొంతమంది సినిమానే ఒక పిచ్చి, టీవీనే ఒక పిచ్చి, ఫోనే ఒక పిచ్చి. ఇలాగ మనుషులకి దాన్నే విగ్రహంగా చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏమంటే ఆ దినాల్లో విగ్రహాలు చేసుకొని ఆరాధించేవారు. కానీ ఈ దినాల్లో చూసిందల్లా విగ్రహమే. ఒక ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది. ఫోన్ లేకుండా ఉంటున్నారా? ఫోన్ లేకుండా ఎవరైనా ఉంటారా? కాగితాలు ఏరుకునేవాడు కూడా టచ్ ఫోన్ ఉంది. కాగితాలు ఏరుకునేవాడు కూడా ఏముందంట? టచ్ ఫోన్ ఉంది. ఇప్పుడు అడుక్కునేవాళ్ళు గుడి కాడ మెట్లు కాడ ఫోన్ చేస్తున్నారు. అరే ఇక్కడ ఎక్కువ జనాలు కలెక్షన్ ఇక్కడ బాగా అవుతుంది, ఇక్కడ రండి అని చెప్పి ఒకడొక అడుక్కున్నాడు కూడా ఫోన్ చేసుకుంటున్నాడు. అరే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మంచిగా భోజనాలు పెడుతుంది, ఇక్కడ రండి అని అడుక్కున్నాడు ఫోన్ చేసుకుంటున్నారు. ఫోన్ లేనిది ఎవరికి ఎండి ఇవాళ? అట్లాగా విగ్రహం అయిపోయింది. అది లేకపోతే ఉండలేకపోతున్నారు. అన్నం తింటూనే మానేస్తున్నారు, కానీ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం మాత్రము మానట్లేదు. ఫోన్ రీఛార్జ్ లేకపోతే వాడికి మెంటల్ వచ్చేస్తుందంట. ఒక్కొక్క పిల్లలకి ఏమవుతుందంట? మెంటల్ వచ్చేస్తుందంట. అందుకని దేవుని బిడ్డలైన మనము దేనికి బానిస అయిపోయి దాన్ని విగ్రహంగా చేసుకొని అది లేకపోతే నేను ఉండలేను అని ఫోన్ పిచ్చి అవ్వచ్చు, సినిమా పిచ్చి అవ్వచ్చు, ఏ పిచ్చి మనకు ఉండాలా ఉండకూడదా? చెప్పండి.
ఉండకూడదు. కాబట్టి మనం విగ్రహంగా దేన్ని మనం చేసుకోకూడదు. ఒకరిని ప్రేమించి వాడు పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లి చేసుకోను, నేను చచ్చిపోతాను అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ ఒక్కరైనా సరే చెప్తున్నాను, దేవునికి సన్నిధిలో ఇలాంటి ఒక పిచ్చి మాత్రం మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వస్తే మీ అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేయమని చెప్పండి. అంతేగాని ప్రేమించి ఏ పనికి మాలినోన్నో తలక మాసినోన్నో ఏంటి నేను పెళ్లి చేసుకుంటాను, వాడు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఇలాంటి పిచ్చి కోతలు కొయ్యకుండా వయసు వచ్చేవాళ్ళు పెళ్లి కావాలంటే వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఏం చేస్తారు? పెళ్ళి చేస్తారు. అందుకని దేవుని బిడ్డలు మనము దేన్ని కూడా మనం విగ్రహంగా మనము చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోకూడదు. ఎప్పుడు కూడా విగ్రహంగా మనం చేసుకోకూడదు. తర్వాత మూడోది మనం చూసినట్లయితే మనము ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని మర్చిపోకూడదు. 119వ కీర్తన 61వ వాక్యం చూడండి. 119వ కీర్తన 61వ వాక్యం. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో భక్తిహీనుల యొక్క పాశములు నన్ను చుట్టుకున్నా కూడా ఏమంటున్నాడు ఆయన? నీ యొక్క ధర్మశాస్త్రం నేను మరువలేదు. అందుకని మన యొక్క జీవితంలో భక్తిహీనులు ఎంతోమంది మనకు విరోధులుగాను శత్రువులుగాను మనకి మరణములాగా చుట్టుకొని మనల్ని వెంటాడి మనల్ని పీడించవచ్చు. అలాంటి సందర్భంలో కూడా నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. ఎవరిని మరవలేదంట చెప్పండి? ధర్మశాస్త్రాన్ని మరవలేదు. అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడు తోడుగా ఉంటే ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి విరోధి వచ్చినా, ఎలాంటి పగవాడు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఈ దినాల్లో కొంతమంది వాళ్ళు మా ఇంటికి వస్తారంటే భయం వేస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కాబట్టి అలా భయపడకుండా దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుందా, అధైర్యాన్ని ఇస్తుందా? ధైర్యాన్ని ఇస్తుంది. భయాన్ని పుట్టిస్తుందా? పుట్టించదు. ఇందులోనే 93వ వాక్యం చదవండి. 93వ వాక్యం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. కాబట్టి ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి విరోధి వచ్చినా, మనం చంపాలని పగవారు వచ్చినా కూడా నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. కాబట్టి మనకు ప్రాణ అపాయం వచ్చినా సరే బైబిల్లో రాస్తుంది. ఏమని రాస్తుంది? నీవు ప్రాణ అపాయం వచ్చినా సరే నా వాక్యమును గైకొంటివని రాస్తుంది. ఏమని రాస్తుందంట? నీకు ప్రాణ అపాయం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తావంట? దేవుని యొక్క వాక్యాన్ని నీవు గైకొన్నావని ప్రకటన గ్రంథంలో రాస్తుంది. కాబట్టి దేవుని బిడ్డని మనకి ప్రాణ అపాయం వచ్చినా సరే, మరణ అపాయం వచ్చినా సరే మనల్ని బ్రతికించగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. దేవుని యొక్క మాట నిత్య జీవం. కాబట్టి జీవపు మాటలు మన జీవితంలో కలగజేస్తాడు. ఇందులోనే 141వ వచనం చదవండి. 141వ వచనం. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నేను అల్పుడను, నిరాకరించబడిన వాడిని అంటే చాలా అల్పమైన వాడిని. పెద్ద కులము కాదు, పెద్ద గోత్రం కాదు, పెద్ద ఉద్యోగం కాదు, పెద్ద చదువు కాదు, పెద్ద డబ్బు కాదు. అన్ని విషయాల్లో అందరికంటే నేను అల్పమైన వాడిని, నిరాకరించబడిన వాడిని. అంటే ఏంటి? రిజెక్ట్ చేయబడిన వాడు. రిజెక్ట్ చేయబడిన వాడిని. దేనికి పనికిరాను నేను, ఎవరికి పనికిరాను నేను, ఏ ఒక్క దాని కూడా నేను ప్రయోజనకరంగా లేను. అయినను నేను నీ ఉపదేశాన్ని మర్చిపోతానడా, మర్చిపోనన్నాడా? మర్చిపోనని చెప్పాడు. ఏం చెప్పాడంట? మర్చిపోనని చెప్పాడు. అందుకని మన జీవితంలో ఎంతమంది మనం తృణీకరించినా ఏంటి, మనకి ఎలాంటి అపాయం వచ్చినా, ఎలాంటి కీడు వచ్చినా, ఎలాంటి ఎన్నిక లేని వారిగా, ఎంత అల్పమైన వారిగా, నిరాకరించబడిన వారిమైనా సరే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే మనం ధైర్యంగా ముందుకే సాగిపోతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా
గైకొనుము. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. ఆ వాక్యాన్ని మనం గైకొనేవారిగా మనకి కావాలి. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయాలంట గైకొనుము. దీంట్లో 4వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివితే, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరవకము. దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానాన్ని సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి మాటల్లో దేన్ని కూడా ఏం చేయొద్దు, మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలైన మనము దేవునికి సన్నిధానంలో మనము ధర్మశాస్త్రాన్ని మర్చిపోవాలా, లేకుంటే మన మనసులో ఉంచుకోవాలా? ఇంకో దగ్గర రాస్తుంది, నీ మనసులో ఉంచుకో, నీ హృదయం మీద రాసుకో, నీ మెడకి దాన్ని చుట్టుకో, నీ వేళ్ళకి దాన్ని ఏం చేయాలి, చుట్టుకో, నీ కళ్ళకి ఏం చేయాలంట, బాస్కిముల వలె దాన్ని పెట్టుకో అని రాస్తుంది వాక్యం. అంటే సర్వ శరీరంలో ప్రతి అవయవములు కూడా ఎవరు ఉండాలంట? దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటే మనము ఏ పాపము చేయలేము. అందుకని ప్రతి మనిషి కూడా ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నట్లయితే మన జీవితాన్ని చక్కపరుచుకుంటాము, మన జీవితాన్ని నూతనపరుచుకుంటాము, మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటా, మన జీవితాన్ని చక్కటి మార్గంలో నడిపించుకోవడానికి అవకాశము ఉంటుంది. అందుకని మనకి చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుణ్ణి, మన సృష్టికర్తని మర్చిపోకుండా, ఆయన చేసే ఉపకారాలు మర్చిపోకుండా ఉండాలి. రెండోది ఆయన యొక్క నిబంధన మనం మర్చిపోకుండా ఆయనతో చేసిన నిబంధన మనం కాపాడుకోవాలి. మూడవది మనం ధర్మశాస్త్రం అనే దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని మర్చిపోకుండా శత్రులు వచ్చినా, మరి మరణాపాయం వచ్చినా, మరి మన అల్పులమైన, మనము నిరాకరించబడిన వారిమైన వాక్యం కనుక మనలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చించి దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుని క్రియలను మర్చిపోకూడదు. ఎవరినంట? దేవుని క్రియలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా, వారి క్రియలను నేనెన్నడను మరువను. దేవుని యొక్క వాక్యం మనం చదువుచున్నాము. ఇందును గూర్చి భూమి ఎన్నో వాక్యం? 7వ వాక్యం. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేసింది ఏమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరవను. అంటే దేవుడు మనం చేసే క్రియలు ఏది మర్చిపోడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కన్న తండ్రి ఉంటే మనం చిన్నప్పటి నుంచి చేసే అన్ని కళ్ళతో చూస్తాడు. మనం చిన్నప్పటి నుంచి చేసినవన్నీ మనం పెరుగుతున్నప్పుడు, మనల్ని పెంచినప్పుడు, మనం ఎదుగుతున్నప్పుడు కన్న తల్లి తండ్రి చూస్తారు. కాబట్టి మన యొక్క జీవితంలో జరిగిపోయిన కార్యాలు ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? తల్లి తండ్రి. చెప్పండి అందరూ ఎవరంట? తల్లి తండ్రిని అడిగితే నువ్వు చిన్నప్పుడు ఏం చేసావో అన్నీ చెప్తారు. విన్నారా? నువ్వు తల్లి తండ్రి, నీ తల్లి తండ్రి నిన్ను కన్ని పెంచారు కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచి ఏదైతే చేసావో దాన్ని అంతటిని చెప్తారా చెప్పరా? మంచి పనులు చెప్తారు. నా మాట వినపడుతుందా? మంచి పనులు చెప్తారు, చెడ్డ పనులు చెప్తారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంట, మనం చేసే మంచి పనులు చూస్తాడు, చెడ్డ పనులు దేవుడు చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడు? వాటికి తగిన వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, యాకోబు యొక్క సంతతి వారి యొక్క క్రియల్ని నేను ఎన్నడూ మరువను అంటున్నాడు. అంటే మనం మంచి కార్యాలు చేసినా దేవుడు మర్చిపోడు, చెడ్డ కార్యాలు చేసినా మర్చిపోడు. మనమేమనుకుంటాం మనసులో, దేవుడు మనం చేసిన తప్పులన్నీ చూడలే, మనం చేస్తే మంచి చూస్తాడు, దేవుడికి మంచి అంటే ఇష్టం కదా, మనం మంచి పనులు చేయగానే దేవుడు ఐస్ అయిపోతాడు, మనం మంచి పనులు చేయగానే దేవుడు మనల్ని ఇష్టపడిపోతాడు, మనల్ని ఏమంటాం, మనల్ని శిక్షించడం, మనల్ని కొట్టడం, మనకి ఏ కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు అని చెప్పి మనం ఏమనుకుంటాం, మంచి పనులు చేసేప్పుడు చాలా హ్యాపీ అవుతుంటాం. మరి చెడ్డ పని చేసేటప్పుడు ఎవరు సంతోషపడతారు? సైతాను సంతోషపడుతుంది. ఎవరంట? చెడ్డ పనులు చేస్తాడు. ఎవరు సంతోషపడతారు? సాతాను సంతోషపడదు. ఇదిగో సైతాను నా పనులే చేసని చెప్పి సాతాను సంతోషపడదు. కాబట్టి మనం సాతాను సంతోషపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు. కానీ మనం దాన్ని విడిచిపెట్టకపోతే కనుక దేవుడు మనల్ని శిక్షిస్తాడు. గ్యారెంటీ ఏం చేస్తాడంట?
ఒకటి క్షమించే అవకాశం ఇస్తాడు, మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనుక క్షమిస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైతే దేవుడు చేసే కార్యాలు మర్చిపోయారు. దేవుడు మాత్రం మర్చిపోవట్ల. వాళ్ళు చేసిన మంచి కార్యాలే కానీ చెడ్డ కార్యాలే కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడిని మహిమపరిచిన కార్యాలు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన కార్యాలని దేవుడు ఎన్నడూ మర్చిపోలే. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుడు చేసే కార్యాలు మర్చిపోయారు. 106వ కీర్తన 22వ వాక్యం చూడండి. 106వ కీర్తన 22వ వాక్యం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు ఏం చేశారంట, మర్చిపోయారు. దేవుడైతే కార్యాలు చేశాడు, దేవుడు చేసే కార్యాలను ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశాడు దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దాన్ని ఏం చేస్తాడంట, ఆరిన నేలగా చేశాడు. ఎలా చేశాడు చెప్పండి, ఆరిన నేలగా దేవుడు దాన్ని చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, దాన్ని మర్చిపోయారు. ఏం చేశారంట, ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఏం చేస్తారంట, మర్చిపోయారు. కాబట్టి మనం అలా ఉండొద్దు. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే క్రియలను చేసిన తమ దేవుడు లేకుండా తమ రక్షకుడైన దేవుని ఏం చేశారు, మర్చిపోయారు. ఎర్ర సముద్రం పాయలు చేయడం సాధ్యమా చెప్పండి, ఎర్ర సముద్రం పాయలు చేయడం అంత సాధ్యమా కాదు. ఒక నదిని పాయలు చేయటమే సాధ్యం కాదు. అలాంటిది ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ఇశ్రాయేలు ప్రజల కొరకు దాన్ని పాయలు చేసేట్లుగా మనం చదువుతున్నాం. 78వ కీర్తన 11వ వాక్యం కూడా చూడండి. 78వ కీర్తన 11వ వాక్యం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేస్తారంట, మర్చిపోయారు. దేవుడు ఎంత మంచి క్రియలు వాళ్ళ కొరకు చేశాడంటే మరి బండ నుంచి నీళ్ళు రప్పించాడు. ఇప్పుడు కూడా చూడండి, మీరు అందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి పోతే కనుక అక్కడ ఇప్పటికీ మోషేతో మాట్లాడిన ఆ పొద అక్కడే ఉంది. మోషేతో మాట్లాడిన ఆ పొద అక్కడే ఉంది. మండుచుంది పొద, కానీ కాలిపోలని రాస్తుంది కదా. ఆ చెట్టు ఇంకా బ్రతికే ఉంది. 5-6 వేల సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఇంకా బ్రతికే ఉంది. ఆ యొక్క బావి, యాకోబు బావులు ఇంకా తోడుగా ఉన్నాయి. సమరయ స్త్రీ దగ్గర ఉన్న బావి ఇంకా సజీవంగానే ఉంది. ఇలాగ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని చేసిన సిలువ ఇంకా అది సిలువను దాచిపెట్టారు. ఆయన వస్త్రము ఇంకా దాచిపెట్టారు. ఆయన సమాధి మరి ఎక్కడ చేశారో అక్కడ కనబడుతుంది. ఇలాగ మనం చూసినట్లయితే ఆ దినాన్న మరి బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఆ బండ రాయి కూడా అక్కడే ఉంది. మరి లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయింది, ఆమె అక్కడే ఉంది. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు, ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడు చేసే కార్యాలు మనం మర్చిపోవచ్చా చెప్పండి. దేవుడు చేశాడు వాళ్ళకి అద్భుతాలు, ఆ దినానాలు గొప్పగా ఉంది. తర్వాత వాటిని ఏం చేశారు, పోను మర్చిపోతా వచ్చారు. కాబట్టి మనం కూడా మర్చిపోవాలా చెప్పండి, మీరు అందరూ చెప్పండి. మనం కూడా మర్చిపోవాలా? పోయిన సంవత్సరం చేశాడు ఇంకా గుర్తుపెట్టుకోవాలా? పోయిన సంవత్సరం చేశాడులే, ఏముంది అందరికీ జరుగుతుంది, అది నాకు కూడా జరిగింది అని చెప్పేసి మనం తేలిగ్గా తీసుకొని అంతకుముందు సంవత్సరం 5 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలు చేసి ఇంకా దాన్ని బట్టి ఏలాడాలా, ఇప్పుడు ఏం చేశాడు, ఈ సంవత్సరం ఏం చేశాడు, సంవత్సరం అయిపోతుంది ఏం చేయలే అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే దేవుని కార్యాలు మనం ఏం చేస్తామంట మర్చిపోతున్నాము. చెప్పండి అందరూ, ఏం చేస్తామంట మర్చిపోతున్నాము. 5వది మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. ఏం చేశాడంట, దేవుని చేసే ఉపకారాలను మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు. అదే సమయాన్న దేవుడికి ఇష్టమైనది కూడా మనం చేయాలి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ఉపకారం చేయటం, ధర్మం చేయటం మర్చిపోకూడదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసు ఇశ్రాయేలు ప్రజలకి, 6 సంవత్సరాలు మీరు పంట పండించుకోండి, కానీ 7వ సంవత్సరం ఏం చేయాలంట, పేదవాళ్ళకి వదిలేండి, వాళ్ళని పండించుకోనేంటి. ఏం చేయాలంట, 6 సంవత్సరాలు మీరు పంట పండించుకోండి, 7వ సంవత్సరం ఏం చేయాలి, మీ పొలాన్ని పేదవాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు పండించుకుంటారు. మళ్ళీ ఏం చేశాడు,
పనలు అంటారుగా, వరి కానీ గోధుమ కానీ పనులు కోసేటప్పుడు మధ్యలో ఏం చేయాలంట, ఒక్కొక్క పన వదిలేయాలి. వదిలేసి ఏం చేయాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఆ పనులు ఎవరికి, పేదవాళ్ళకి, దిక్కులేని వారికి, వెధవరాండ్లకి వాళ్ళు వచ్చి ఏరుకుంటారు. పరిగి ఏరుకుంటాం అంటారు. దాన్ని ఏమంటారంట, పరిగి ఏరుకోవటము. మా చిన్నప్పుడు మేము కూడా మా తాతయ్యల పొలాలకు వెళ్ళేవాళ్ళు. ఎండాకాలం స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు ఈ పొలాలు పంటలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే మేమేం చేస్తాం, వెళ్ళి అవన్నీ మా పొలాల్లోకి వెళ్ళి అక్కడక్కడ మధ్యలో పడి ఒడ్లన్నీ ఏరుకొచ్చే మనిషికి ఇంత మూట అయ్యేది. అవి తీసుకెళ్ళి మా తాతకి ఇస్తే డబ్బులు ఇచ్చేవాడు. నేను కూడా పరిగి ఏరుకున్నాను. అలా పరిగి ఏరుకోవటం అంటే ఏంటి, అక్కడక్కడ వదిలేసి ఊడిపోయినాయి, రాలిపోయినాయి. కానీ దేవుడు ఏమన్నాడు, మధ్య మధ్యలో ఏం చేయాలంటే వాటిని వదిలేసిన వాటిని ఏం చేయకూడదు, తీసుకోకూడదు. దాన్ని అలా వదిలేయాలి. వదిలేస్తే ఆ పేదవాళ్ళు ఏం చేస్తారు, తింటారు అని చెప్తున్నాడు. అది కూడా చదువుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అందరం కూడా దేవునికి సన్నిధిలో దేవుడు ఏమన్నంటే అలాంటి పేదవాళ్ళకి అలాంటి వాటిని వదిలేయాలి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ మాట రాసి ఉంటుంది. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. దాన్ని ఏం చేయాలంటే వాళ్ళ కొరకు విడిచిపెట్టాలి. అట్లాగే మనం కూడా కొంతమంది ఉపకారం చేయాలా లేదా చెప్పండి. దేవుడు మనకు 10 రూపాయలు ఇచ్చాడు, మనం ఇవ్వాలా లేదా, ఇవ్వాలా వద్దా చెప్పండి. ఆ దేవుడు మనకి ఇచ్చాడు, మనం కూడా ఏం చేయాలి, పేదవాళ్ళకి సహాయము చేయాలి. కొన్నిసార్లు ట్రైన్లో ఊర్లో విజయవాడ అట్లా వెళ్ళినప్పుడు సిస్టర్తో వెళ్ళినప్పుడు సిస్టర్ అడుక్కునే వాళ్ళు చూస్తే చాలు ముందే డబ్బులు చేస్తుంది బ్యాగ్లోంచి. రైల్వే స్టేషన్లో అడుక్కునే వాళ్ళు ఉంటారని ఇక్కడే చిల్లర వేసుకొని పెట్టుకుంటుంది, బ్యాగ్ నిండా వేసుకుని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది. నేను కనుక ఒక్కోసారి కఠినంగా ఉన్నాను ఊరికి, అట్లాగా పాస్టర్ గారు త్వరగా ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని మరి వాళ్ళకి ఏం చేస్తారు, అడుక్కునే వాళ్ళకి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి, దేవుడు మనకు సహాయం చేశాడు అని చెప్తే అట్లాగే నేను చేస్తాను, చేయకుండా ఉన్నాం. పేద సేవకులు వస్తారు నా దగ్గర నెల అందరికి 1000 రూపాయలు అట్లా ఇచ్చి పంపిస్తుంటాను. సేవకులు వచ్చినా నేను చెప్తా, సిస్టర్ నేను లేకపోయినా దైవ సేవకులు వస్తే డబ్బు ఇచ్చి పంపించని చెప్తాను. నేను ఎవరు వచ్చినా కాఫీ ఇస్తాం, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడతాం, భోజనం టైంకి వస్తే భోజనం పెడతాం. అంతేగాని ఎప్పుడు వెళ్తావు, ఇంకా వెళ్ళవా, ఇంకేం పని లేదా, ఇక్కడికే వచ్చావా, ఇంకెక్కడికన్నా వచ్చావా అని వాళ్ళని వెళ్ళగొట్టాకి ఈ మ్యాటర్ అంతా మనకు అవసరమా? టిఫిన్ టైంకి వచ్చిన మనతో 2 ఇడ్లీ పెడితే అయిపోయింది. మనతో పాటు అన్నం టైంకి వస్తే ఏం చేయాలి, కొంచెం అంత అన్నం పెడితే పోయింది. కొంతమంది ఏంటంటే అన్నం పెట్టాల్సి వస్తని వీళ్ళు కూడా తినకుండా కడుపు కాల్చుకుంటూ ఉంటారు. గంట అయినా 2 గంటలైనా వాడికి పెట్టరు, ఈడు చెండు దరిద్రం. అలాంటి దరిద్రులు ఉంటారు. అలా ఉండకూడదు. ఎవరైనా వచ్చారంటే ఆ సమయాన్ని ఏం చేయాలి, విశ్వాసి వచ్చినా సేవకుడు వచ్చినా ఏంటి ఎవరు వచ్చినా ఆ సమయాన్ని వాళ్ళకి పెట్టే ఒక బుద్ధి మనకి ఉండాలి. ఏదో ఒకటి మనకు చేతనైంది సహాయం చేయాలి. అందుకని ఇక్కడ చదువుచున్నాము, పేదవాళ్ళకి సహాయం చేయాలి. అంటే మనం వాళ్ళ కొరకు కొంచెం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. పేదలకి సహాయం చేయాలి. దేవుని భాగాన్ని కూడా ఏం చేయాలంట, మనము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలము దశమభాగాన్ని దేవునికి ఇవ్వాలి. పేదలకు ఇవ్వాల్సిన దాన్ని పేదలకు ఇవ్వాలి. అట్లా ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను, వచ్చిన డబ్బు సిస్టర్కి అప్పచెప్తాను. నేను వచ్చిన ప్రతి రూపాయి ఆమెకి అప్పచెప్తాను. ఆమె ఏం చేస్తుంది, వెంటనే దాంట్లో దశమభాగం తీసేస్తుంది. దాంట్లో దశమభాగంతో దగ్గర పెడుతుంది. ఈ పాస్టర్లు వచ్చేప్పుడు వాళ్ళకి వీళ్ళకి అందరికి మేము ఇస్తుంటాం. ఇలాగ ఆ డబ్బులు ఏం చేస్తామంటే మేముగా వాడుకోం. దశమభాగం నేను కూడా ప్రతి రూపాయల దశమభాగం ఆమె తీసి ఆమె సపరేట్గా దశమభాగంతో పక్కన పెట్టేది. అది దైవ సేవకులకు వాళ్ళ దాన్ని ఇస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పెట్టిన మనము దేవుని భాగాన్ని ఏం చేయాలి, దేవునికి ఇచ్చేయాలి. అలాగే పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఏం చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎవరో ఒకరికి ఇచ్చేసి దశమభాగం వాళ్ళకి ఇచ్చేసా అని చెప్తారు. కానీ బైబిల్లో ఏం రాస్తుంది, నువ్వు చూసే ప్రతి స్థలంలో నువ్వు బళ్ళు అర్పించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. నీకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో, ఎవరైతే నీ కొరకు సంఘ కాపరగా ఉండి ప్రార్థన చేస్తారో అక్కడే దశమభాగం ఇవ్వాలి. మనం ఇక్కడ తినేసి అక్కడ బిల్లు కట్టి, అక్కడ తినేసి ఇక్కడ బిల్లు కడితే కుదిరిద్దా? కుదరదు. ఎక్కడైతే ఏ సంఘానికి వెళ్తామో ఆ సంఘంలో మనం ఏం చేయాలి, దశమభాగాన్ని
ఇవ్వాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన అందరం కూడా, కొంతమంది ఏం చేస్తారంటే దేవుని డబ్బులు మనుషులకు ఇచ్చేసి మనుషుల డబ్బులు దేవునికి ఇస్తారు. ఒక పాస్టర్ నాకు ఫోన్ చేశాడు, పెద్ద పాస్టర్ నెల్లూరులో, ఆయనకి 1000 మంది జనాలు ఉంటారు ఆ సంఘానికి. ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, అయ్యా మా సంఘంలో నలుగురికి కష్టాలు వచ్చినాయి బాగా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, దశంభాగం తీసిపెట్టి ఒక 20-30 వేల రూపాయలు, కాబట్టి అది హైదరాబాద్ తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలి సంవత్సరం నుంచి, ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, వీళ్ళకి మేలు చేసినట్టు ఉంటుంది కదా అంటే, ఈయనకేమో ఈయన ఇచ్చినట్టుగా పేరు రావాలి. ఏ డబ్బులు ఇస్తున్నాడు అక్కడ? నన్ను అడుగుతున్నాడు చెయ్యొచ్చా ఇలాగ. నేను చెప్పాను అది తప్పు. ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణి దేవునికి ఇచ్చేయి. దేవుడు ఏమన్నాడు? దేవుణ్ణి దేవునికి ఇచ్చేయి, కైసరది కైసరికి ఇచ్చేయి. కైసర కట్టాల్సిన పన్ను కైసర కట్టు, దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని దేవుడికి ఇచ్చి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని డబ్బులు మనుషులకు ఇచ్చేసి మనుషుల డబ్బులు దేవునికి ఇచ్చేసి తారుమారు చేసి ఇటు అటు తిట్టు చేసేసి నేను ఇచ్చేసానులే అంటే కుదిరిద్దా? కుదరదు. ఎవరిది వాళ్ళకే మనము ఇవ్వాలి. దేవునిది మొదటి పంట, మొదటి పనులు దేవునికి ఇవ్వాలి. అదే సమయాన పేదలకు చేయాల్సిన పనులు కూడా చేయాలి. అందుకే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో మరి అపోస్తలుడైన పేతురు గారు పౌలు గారికి ఒక మాట చెప్పాడు. చూడండి, ఒక మంచి మాట. గలతీ 2:10. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఇంటిని. కాబట్టి ఇక్కడ పేతురు గారు పౌలు శీలకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే పేదవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకి ఏం చేయాలంట? సహాయము చేయండి. ఏం చేయాలంట? పేదవాళ్ళని ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోండి, వాళ్ళకి ఏం చేయాలంట? సహాయము చేయండి. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని సంఘానికి వస్తున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం, దేవునికి ఇవ్వాలి. పేదవాళ్ళని కూడా ఏం చేయాలంట మనము? పౌలు గారు మీకు తెలుసా, ఎక్కడెక్కడ సేవ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? మీరు వర్ధిల్లిన కొలది మీరు కానుకలు తీయండి అని చెప్పాడు. ఏం చెప్పాడంట? మీరు సంపాదించుకున్న తర్వాత ఆ కానుకలు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను యెరూషలేము తీసుకెళ్ళి పరిశుద్ధులకు ఇస్తాను అన్నాడు. ఎవరికి ఇస్తాడంట? యెరూషలేము తీసుకెళ్ళి పరిశుద్ధులకు ఇస్తాను. అంటే ఏంటి? మీరు కష్టపడిన దాంట్లో దశమ భాగాన్ని తీసి ఏం చేయాలంట? మీరు ఇచ్చినట్లయితే యెరూషలేములో పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ పేతురు గారిని అక్కడ తీసుకెళ్ళి ఇస్తాను. అంటే ఒక పక్కన పేతురు గారికి పౌలు గారు దశమభాగం ఇస్తున్నాడు, కానీ పేతురు గారు ఏం చెప్పారు? పౌలు గారికి దేవునికి ఇస్తున్నావు ఓకే, అదే సమయాన పేదవాళ్ళని కూడా ఏం చేయాలంటే నువ్వు జ్ఞాపకం చేస్తు. ఈ దినాల్లో ఇంటికాడకు వస్తే ఎవరన్నా పేదవాళ్ళకి దానం చేస్తారా చెప్పండి? ఇంతవరకు కాలంలో వస్తే ఏ అడుక్కున్నాడు వచ్చినా గుప్పుడు బియ్యం వేసేవాళ్ళు. నేను కూడా మా ఇంట్లో ముగ్గురు పరిగెత్తేవాళ్ళం బియ్యం పట్టుకొని. ఏంటి, ఎవరిని అడుక్కున్నాడు వస్తే ముగ్గురం పట్టుకెళ్ళేవాళ్ళు, తీసుకెళ్ళి ముగ్గురం 3 గుప్పిట్లు అట్లా బియ్యం వేసేవాళ్ళు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అదే మా అమ్మ నాన్న అయితే ఏం చేస్తారు? మా అమ్మ అయితే చీరలు ఇచ్చేది, మా నాన్న అయితే ప్యాంటు సొక్కలు ఇచ్చేవాడు వాళ్ళకి. ఇట్లాగా ఆ రోజుల్లో అడుక్కునేవాడు వస్తే సాయం చేసేవాళ్ళు. ఈరోజు సాయం చేస్తున్నారా? చిల్లర్లేదు అవతలపా, కాళ్ళు చేతులు బాగుంది కదా, ఎందుకు అడుక్కున్నావు? కుంటుడో గుడ్డుడరా నువ్వు, పరావతలకే అంటున్నారు. ఇవ్వకపోగా వాడిని ఏం చేస్తారు? ఇవ్వకపోగా ఏం చేస్తారమ్మా? తిడుతున్నారు. కానీ ఆ దినాల్లో అలా కాదు. అడుక్కున్నప్పుడు వస్తే మేము పరిగెత్తుకోవాలి. ఎక్కడికి? బియ్యం డ్రమ్ము దగ్గరికి పరిగెత్తుకెళ్ళి బియ్యాన్ని తీసుకొని వెళ్ళి వాడికి ఏం చేస్తాం? అడుక్కున్న వాడికి వేసేవాళ్ళు. కానీ ఈ దినాల్లో అలాంటి కార్యాలు చేస్తారా? పొద్దున్నే అడుక్కున్న వాళ్ళకి పాసిపోయిన అన్నము, పాసిపోయిన కూర, కంపు కొట్టే కూరలు, కంపు కొట్టే కూరగాయలు, కంపు కొట్టే పండ్లు, కంపు కొట్టే స్వీట్లు, ఇలాగ చెడిపోయినవి అన్నీ పెడుతున్నారు. నేనైతే ఎక్కడైనా సరే చర్చిలో ఎక్కడైనా సరే ఆరాధన అయిన తర్వాత భోజనాలు పెడితే అందరికి తీసుకెళ్ళిపోమంటారు. ఇంకా ఉంచొద్దని చెప్తాను. ఇంకా దాన్ని పాచిపోయేదాకా ఉండకూడదు. ఫ్రెష్గా ఉన్నప్పుడు అందరు తీసుకెళ్ళిపోండి. లేదు ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇంకా మిగిలిపోతే ఈ చెప్పులు కొట్టు ఇలా అంతా ఉంటే ఇలా అందరికి పంచి ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం మంచిదే పెట్టాలి. పాచిపోయింది, మిగిలిపోయింది, చెడిపోయింది మనం పెట్టొచ్చా? దానివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? చెప్పండి, పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? అందుకని దేవుని బిడ్డలారా మనందరం కూడా ఉపకారం చేయాలా వద్దా? ఉపకారం చేయటం మర్చిపోవాలా గుర్తుంచుకోవాలా? గుర్తుంచుకోవాలి. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి? 5. 6 కూడా చదివేద్దాం, ముగించుకుందాం. 6 మనం చూసినట్లయితే దేవుని యొక్క నామాన్ని మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోకూడదంట చెప్పండి?
దేవుని యొక్క నామాన్ని మనం మర్చిపోకూడదు. నా నామంలో మీరు ఏమడిగినా నేను మీకు చేస్తాను, నా నామంలో నా తండ్రిని మీరు ఏమడిగినా ఆయన మీకు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి నామం చెప్పి మనం బతుకుతున్నాం? ఎవరి పేరు చెప్పుకొని మనం బతుకుతున్నాం? దేవుని పేరు చెప్పి మనం బ్రతుకుతున్నాం. ఆ నామాన్ని మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. చదవండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 27వ వాక్యం. బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే బలులు పూజింపవలనని, బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరుచినట్లు చేయవలని యోచించున్నారు. అంటే మీ పితరులేమో బయలును పూజించాలని నన్ను మర్చిపోయినారు, అలాగే మీ పొరుగువారు మాకు ఆ కళ వచ్చింది, మాకు ఈ కళ వచ్చింది, మా దేవుడు గొప్పడని మీకు చెప్పి మిమ్మల్ని కూడా నా నామం మరిచినట్లు చేయాలని ఆలోచన చేయుచున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో ఇతరుల మాటిని కూడా మనం ఏం చేస్తాం? మన దేవుణ్ణి మర్చిపోతుంది. ఒక దగ్గర ఒక విశ్వాసం ఉంది, ఆమె ఒక 60 ఉంటాయి, ఇప్పుడు 65 ఉంటాయేమో నాకు తెలియదు. నేను సేవ చేసేటప్పుడు ఆమెకు ఒక 55 అట్లా ఉంటాయి. ఆమె జీవితం మంచిది కాదు, అక్రమ సంబంధాలతో ఉంటుంది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో వాళ్ళ కూతురు కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. అలాంటి ఒక మంచిది కాదు ఆమె ఎప్పుడు కూడా సంఘంలో ప్రవచనాలు చెప్తుంది. ఏం చెప్తుందండి? ప్రవచనాలు చెప్తుంది ఆమె. అందరూ ఆమెను అసహించుకుంటూ ఉంటారు. ప్రవచనం చెప్తే ఎవరు వింటారు ఆమెని? ఆ మనిషి అట్లా ప్రవచనాలు చెప్పేది కాకుండా ఏం చేస్తుంది తెలుసా? చేతబడులు చేపిస్తుంది. ఏం చేపిస్తాంట? చేతబడులు చేపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాంటే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పూజ వస్తువులు తీసుకెళ్ళి పూజ చేపించి వాళ్ళకి ఇలా జరగాలి, వీళ్ళకి ఇలా జరగాలి చెప్పేసి ఇట్లాంటి మంత్రాలు చేపిస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా ఉండి ఏం చేస్తారు? దేవుని నామాన్ని మర్చిపోయి ఈ సౌలు లాగా సోది చెప్పే దాని దగ్గరికి, మంత్రాల దగ్గరికి, చేతబడి దగ్గరికి ఇలా కూడా కొంతమంది వెళ్ళి శకునాలు చూపించుకున్నారు. ఏది మంచి రోజు, ఏ రోజు ప్రారంభించాలి, ఏ రోజు వెళ్తే బాగుంటుంది, ఏ రోజు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ దినాలు ఏం చేస్తారు? కొంతమంది శకునాలు కూడా చూపించుకున్నారు. అలా చూపించుకోవచ్చా మనం? దేవుని నామాన్ని మర్చిపోవచ్చా? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఒకరిని తల్లి వారిని మరిచిన వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యంలో ఆ మాట రాస్తుంది, చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. కాబట్టి కన్న తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మరిచిద్దేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అయితే మరవట్లేదు, ఆయన మర్చిపోవట్లేదు. కాబట్టి మనము దేవుణ్ణి మర్చిపోవాలా? చెప్పండి. దేవుని మనం మర్చిపోవచ్చా? దేవుడైతే మనల్ని మర్చిపోవట్లేదు, దేవుని పిల్లైన మనము మర్చిపోవచ్చా? దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకని యాకోబుని గురించి దేవుడు చెప్తాడు, యాకోబు నీవు నా సేవకుడివే, నేను నిన్ను మర్చిపో జాలని అంటున్నాడు. అందుకని దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. కాబట్టి మనము దేవుణ్ణి మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. అందుకని దేవుని బిడ్డైన మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఈ 6 కార్యాలు చూస్తున్నాం. ఏ కార్యాలు అంటే మొట్టమొదటిది సృష్టికర్తను మర్చిపోకూడదు. రెండోది నిబంధన మర్చిపోకూడదు, దేవునితో చేసిన నిబంధన. మూడోది ధర్మశాస్త్ర ఉపదేశాన్ని మర్చిపోకూడదు. నాలుగోది దేవుని క్రియలు మర్చిపోకూడదు. ఐదోది ఉపకారం చేయడం మర్చిపోకూడదు. ఆరోది అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైనా మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవునికి సన్నిధానంలో మనము దేవుడు చేసే కార్యాలు మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత హృదయం కలిగి దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని లోబడి వాక్యానుసారం జీవించకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. నీ ఉపకారములన్నీ లెక్కించగా